హాయ్ ఆల్, దిస్ ఇస్ సుమదివ్య అండ్ వెల్కమ్ టు బీ గార్జియస్ స్టూడియోస్. ఈ రోజు నేను మీకు సూపర్ నెట్ కోటా శారీస్ చూపించబోతున్నానండి. లైక్ మనం ఎప్పుడు చేసేవి మనం ప్రింట్ చేసే శారీస్ విత్ బ్లాక్ ప్రింట్స్ చేసి ఉంటాం కదా, ఆ శారీస్ అన్ని చూపిస్తున్నాను. అవి ఒక 2 వీడియోస్గా చేస్తున్నామండి. లైక్ అరౌండ్ 60 పీసెస్ ఉన్నాయి. సో 2 వీడియోస్. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్స్ చాలా మంది ఎక్కువగా రిక్వెస్ట్ చేశారు. సో హాఫ్ అండ్ హాఫ్ నియర్లీ లైక్ అబౌట్ 20 పీసెస్ ఉన్నాయండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్స్. ఈ వీటికి అన్నిటికీ వచ్చేసరికి ఒకటే ప్రైస్ 1950. అండ్ ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్ 9912620112 అండి. ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అలాంగ్ విత్ ద శారీ కోడ్ పంపించండి. అండ్ ఈ శారీస్లో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేటట్లాగే 5% ఆఫ్ మిక్స్ ఉంటుంది, యాజ్ మనకి బ్లాక్ ప్రింట్స్ పడాలి కాబట్టి. బట్ డైలీ వేర్కి ది బెస్ట్ ఆప్షన్ అండి. ప్రతి ఒక్కరు చాలా బాగా లైక్ చేస్తారు ఈ శారీస్. సో మేము కంటిన్యూస్ ఇవి కానీ జూట్ శారీస్ కానీ ఎప్పుడు అండర్ ప్రాసెస్లోనే ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తూనే ఉంటాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద కలెక్షన్ అండి. ద ఫస్ట్ శారీ, ఫస్ట్ అన్ని హాఫ్ అండ్ హాఫ్ శారీస్ చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్మల్ ప్యాటర్న్స్ ఆఫ్ శారీస్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ లైక్ హాఫ్ అండ్ హాఫ్ శారీ. దిస్ ఈజ్ లైక్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఓన్లీ ప్లీట్స్ పార్ట్లో మనకి పింక్ కలర్ వస్తుందండి. దిస్ ఇస్ లైక్ ఓన్లీ ప్లీట్స్ పార్ట్. అండ్ అదర్ పార్ట్లో ఏమో కోన్ షేప్లో ప్లీట్ చేసాము. దిస్ ఇస్ ద స్టైల్. ఇక్కడ వచ్చేసరికి కోన్ స్టైల్లో దీనికి మ్యాచింగ్ సేమ్ ఏదైతే ప్రింట్ చేసామో ఆ స్టైల్ ప్రింట్ ఇక్కడ చేసాము. అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద శారీ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పల్లు, సేమ్ కంటిన్యూషన్. దిస్ ఈస్ ద శారీ లుక్. దిస్ ఈస్ ద శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్స్ వచ్చేసరికి మేము ఐ థింక్ కేతో స్టార్ట్ చేసామా? ఎస్, నో సారీ, D1 1950. ఇట్స్ D1 అండి, 1950. నెక్స్ట్ శారీ సారీ, దిస్ ఈస్ నాట్ హాఫ్ అండ్ హాఫ్. దిస్ ఈస్ బేజ్ కలర్ శారీ. అండ్ దీనికి వచ్చేసరికి మనము ఇట్లాగా హాఫ్ ప్రింట్ అంటే డాటెడ్ స్టైల్ ఆఫ్ 1 లైన్ అండ్ అదర్ స్టైల్లో ఇలాగా చెక్స్ ప్యాటర్న్లో ప్రింట్ చేస్తున్నాము. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలాగా ఎండింగ్లో పింక్ ఇచ్చామండి. సో యూ విల్ బి గెటింగ్ ఏ పింక్ కలర్ బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ D2 1950. నెక్స్ట్ వన్ హాఫ్ అండ్ హాఫ్. ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి, ఫుల్ ప్రింట్ బార్లీ ప్రింట్ తో ఫుల్ ప్రింట్ చేసాము. అండ్ ఇది వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్, ఫుల్గా హాఫ్ అండ్ హాఫ్. ప్లీట్స్ అబౌట్ నుంచి మనకి ఈ కలర్ స్టార్ట్ అవుతుంది. అప్ టు ప్లీట్స్ ఏమో గ్రీన్ కలర్ వస్తుంది. ఈ గ్రీన్ కూడా మనకి బుటీ స్టైల్లో ఫుల్గా ప్రింట్ చేస్తున్నాము, బట్ కొంచెం గ్యాప్ స్టైల్ ఆఫ్ ప్రింట్. దిస్ ఈస్ ద స్టైల్ అండి. And దీనికి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ ద పల్లు. రెడ్ వచ్చేసరికి ఇక్కడ ఉందండి, అందుకని we gave this blouse. And this is D3 1950. Next color is also half and half. This is like black color అండి. పళ్ళు వచ్చేసరికి దిస్ ఈస్ లైక్ బ్లాక్ కలర్. దీని మీద ఇలాగ ఆరెంజ్ తో ప్రింట్ చేసాము. అండ్ అదర్ పార్ట్ ప్లీట్స్ పార్ట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో. సో బట్ అన్నిటికీ ఇలా చూపిస్తానండి. దిస్ ఈస్ ద నెక్స్ట్ పోర్షన్. ఫుల్ పోర్షన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ప్లీట్స్ పార్ట్. ఓకేనా? దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. సేమ్ దీంతో మ్యాచింగ్ బ్లౌజ్ చేశాను. అండ్ దిస్ ఈస్ లైక్ D4 1950. Next one.
green and pink combination. This is also like half and half saree andi. Half and half kaadu but double colored saree ante koncham part see and half. See pallu eskunte manaki see back and frame ilaga green and pink vastundi. Ee front part lo manam eppadaithe drape cheskuntamo this is the look andi. And only pleats part lo maatrame manaki ఈ గ్రీన్ కలర్ ఇచ్చాం. కొంచెం కాన్సెప్ట్ ట్రై చేసామండి. ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఇవి ఎక్కువ కట్టే వాళ్ళకి ఎప్పుడు ఒకటే లాగా లేకుండా సి ప్లీట్స్లో ఇది మ్యాచ్ అయ్యి మనకి శారీ ఇలాగ కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ద స్టైల్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అండ్ దిస్ ఈస్ D5 1950. D5 1950. నెక్స్ట్ డిజైన్ ఇది మొత్తం ఒకటే కలర్ అండి బట్ ఓన్లీ డిజైన్ చేంజ్ చేసాము. హాఫ్ పార్ట్ వరకు ఇలాగ బుటీ స్టైల్ ప్రింట్ చేసాము. అదర్ పార్ట్ మనకి ప్లీట్స్ దగ్గర అంతా మాత్రము ఇలాగ ప్లీట్స్ ట్రై చేసాము. సో దిస్ ఇస్ ద డిజైన్. దిస్ ఇస్ పల్లు అండ్ యూ విల్ బి గెటింగ్ దిస్ మెరూన్ కలర్ బ్లౌజ్. అండ్ దిస్ ఇస్ D6 1950. నెక్స్ట్ వన్ ఈజ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. This is also like half and half. Half part వచ్చేసరికి బ్లాక్ మీద ఫుల్ గా వైట్ ప్రింట్ చేసాము అండ్ వైట్ మీద ఏమో ఫుల్ గా బ్లాక్ ప్రింట్స్ చేసాము. సేమ్ డిజైన్ బట్ రెండిట్లో సేమ్ డిజైన్ ఓన్లీ కలర్ వేరియేషన్ అండి. బ్యూటిఫుల్ హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్స్. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ లైక్ D7 1950. నెక్స్ట్ వన్ ఇది కూడా కొంచెము ఇందాక చూపించిన స్టైల్ అండి. ఓన్లీ ప్లీట్స్ బట్టి గ్రీన్ వస్తుంది. అదర్ ఫుల్ పార్ట్ ఏమో మనకి ఈ బేజ్ కలర్ వస్తుంది. బేజ్ కలర్ మీద ఇలాగా బార్లీ ప్రింట్, అది అదర్ సైడ్ లో జిగ్జాగ్ లైన్స్ చేసి ఉన్నాం కదా. అండ్ మనకి ఓన్లీ ప్లీట్స్ లో మాత్రమే గ్రీన్. దిస్ పార్ట్ మాత్రమే గ్రీన్ వస్తుంది. అదర్ పార్ట్ మళ్ళీ మనకి బేజ్ కలరే ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ గ్రీన్ కలర్ బ్లౌజ్. And this is like D8 1950. And next one is again black and white combination. Same ఇందాక ఆల్మోస్ట్ అలాంటి ప్యాటర్న్ అండి. ఏదైనా కొంచెం డిజైన్ లో చేంజ్ ఉంటుంది. హాఫ్ పార్ట్ ఈజ్ బ్లాక్ అండ్ హాఫ్ పార్ట్ ఈజ్ వైట్. సేమ్ this and same this is the blouse. And this is like D9 1950. ఇది కూడా ఇందాక చూపించిన స్టైల్ బట్ అన్ని కలర్స్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ కూడా రిపీట్ అవ్వచ్చు అండి. డిజైన్ కొంచెం వేరు ఉండొచ్చు. డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ డిజైన్ అయితే ఉండదు. దీనికి వచ్చేసరికి పళ్ళు మనకి బ్లాక్ కలర్ అండి. దిస్ ఇస్ బ్లాక్ కలర్. ఎక్కువ బ్లాక్ ఎందుకు పడతాం అంటే బ్లాక్ మీద ఇవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. సో ఎక్కువ బ్లాక్ మీద వాడతాం. ఇలా బ్లాక్ మీద క్రాస్ లో జిగ్జాగ్ లైన్స్ వెళ్తుందండి. ఇది ఈ ప్యాటర్న్ ఇలాగా క్రాస్ గా జిగ్జాగ్ మనం ఇలా వేసుకుంటాం కదా. దిస్ ఈస్ ద పల్లు. జిగ్జాగ్ ఎండింగ్ కిందకి వెళ్ళిపోతూ. అండ్ దిస్ ఈస్ ద ప్లీట్స్ పార్ట్. ఇందాక స్టైల్ వచ్చి వేరే అండ్ ఇది స్టైల్. ఓన్లీ ప్లీట్స్ మ్యాచ్ అయ్యండి ఇందాకంటే ఇది. దిస్ ఈస్ ద ప్లీట్స్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ లైక్ D10. దిస్ ఈస్ D10 1950. D10 1950. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ లైక్ వచ్చేసరికి పింకిష్ పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ప్లీట్స్. పీచ్ కలర్ లో మనకి ఫుల్ గా ప్రింట్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి గ్యాప్ ప్రింట్ లాగా చేసామండి. దిస్ ఈస్ ద ప్రింట్ ప్లీట్స్ పార్ట్ లో. అండ్ దిస్ ఈస్ ద పల్లు. దిస్ ఈస్ ద పల్లు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాం. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దీని కోడ్ వచ్చేసరికి D11. దిస్ ఈస్ D11 1950. నెక్స్ట్ వన్ is also half and half, I think, or cross. This is like cross style andi.
క్రాస్ ఇన్ ద సెన్స్ కొంచెం పార్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో పార్ట్ అండ్ కొంచెం పార్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ ఇలా మిక్స్డ్లో బుటీస్ బంచెస్ చేస్తున్నాము, రెండిటికి సేమ్ స్టైల్ ఆఫ్ బంచ్. అండ్ దిస్ ఈస్ ద పల్లు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది. అండ్ దిస్ ఈస్ D12, దిస్ ఈస్ D12 1950. నెక్స్ట్ సెట్ ఆఫ్ డిజైన్స్ పీచ్ కలర్ ఇందాక చూపించినట్టు దీనికి కూడా ఫుల్గా ఇలాగా ట్రయాంగిల్స్లో జిగ్జాగ్గా ప్రింట్స్ చేస్తున్నారు. అండ్ ద ప్లీట్స్ పార్ట్లో వచ్చేసరికి ఇట్లాగా లోటస్లో డిజైన్ చేసారు, లోటస్ బుటీస్. అండ్ దిస్ ఈస్ ద పల్లు అండ్ దీనికి కూడా బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ దీని కోడ్ వచ్చేసరికి D13 1950. నెక్స్ట్ వన్ కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసరికి మనకి డబల్ టోన్ అంటే 1/1 కలర్ లాగా ఇలాగా ఆరెంజ్ ఎల్లో 1/1 ఇచ్చి ఫుల్గా ఈ ప్రింటే చేస్తున్నామని. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్, సారీ పల్లు, అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. దిస్ ఈస్ ద శారీ లుక్. అండ్ దిస్ ఈస్ D14 1950. నెక్స్ట్ వన్ is again the half and half, same peachish pink color with full ilaga full booties ichamu deeniki base meeda full booties. And this is the saree and this is the pallu and this is D15, this is D15 1950. Next one is green and light, very light orange అండి. ఇది అంటే సూపర్ నెట్స్ కదా, వెరీ బ్రైట్ గా లేకుండా లైట్ గా ఉంది. అండ్ దీని మీద ప్రింట్ వచ్చేసరి డ్యూయల్ టోన్ ఆఫ్ ప్రింట్ చేస్తున్నాం, డబల్ స్టైల్ ఆఫ్ ప్రింట్. అండ్ దిస్ ఇస్ ద పల్లు అండ్ దీనికి ఫుల్ సేమ్ ప్రింటే చేస్తున్నాం బట్ కలర్స్ వేరియేషన్. ప్లీట్స్ పార్ట్ లో అంతా దిస్ ఇస్ ద గ్రీన్ కలర్, ఇది ప్లీట్స్ పార్ట్ లో వస్తుంది. అండ్ యూ విల్ బి గెటింగ్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ దీని కోడ్ వచ్చేసరికి D16, దిస్ ఈస్ D16 అండి 1950. నెక్స్ట్ వన్ ఈజ్ అగైన్ క్రాస్ స్టైల్ ఆఫ్ డిజైన్. మనం ఇందాక ఇది సేమ్ ప్యాటర్న్ వేరే కలర్లో చూసామండి. లైక్ క్రాస్ డిజైన్ వచ్చేసరికి పళ్ళులో వస్తుంది అండ్ ప్లీట్స్కి వచ్చేసరికి ఈ క్రాస్లో ఏదైతే ఉందో ఆ కలర్ వస్తుంది. దిస్ ఇస్ ద డిజైన్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లౌజ్. లెట్స్ సీ, దిస్ ఇస్ ద డిజైన్ అండ్ దిస్ ఇస్ లైక్ D17 1950, D17 1950. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్ కలర్ శారీ విత్ పింక్ పల్లు. దిస్ ఈస్ ద శారీ అండి. దీనికి డబల్ టోన్ ఆఫ్ డిజైన్, దిస్ లైక్ అంటే బుటీస్ అండ్ స్ట్రైప్స్ డిజైన్. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ పళ్ళు. అండ్ దీనికి మేము బ్లౌజ్ వచ్చేసరికి దిస్ వన్, ఏదైతే పళ్ళులో ఎల్లో ఉందో ఆ కలర్ బ్లౌజ్. దిస్ ఈస్ D18 1950, D18 1950. నెక్స్ట్ వన్ ఇది సేమ్ అండి, క్రాస్ డిజైన్లో కొంచెం లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ యాజ్ యూజువల్. సో దిస్ ఈస్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ యాజ్ యూజువల్. మనకి ప్లీట్స్లో పింక్ కలర్ వస్తుంది. And this is pink color blouse and this is like D19 1950. Next one andi same triangle design lo aa style. See this is the next style. దీనికి ప్లీట్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మన కంటిన్యూషన్ చెప్పినట్టు yellow with peach వచ్చింది, peachish orange కదా ఇది. This and this is the blouse. అండ్ దీని కోడ్ వచ్చేసరికి D20 1950. నెక్స్ట్ వన్ సేమ్ ఇలాగే మనకి క్రాస్ డిజైన్, సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా అంతే అండి. సో దిస్ ఈస్ ద పల్లు అండ్ ప్లీట్స్కి వచ్చేసరికి దిస్ ఈస్ ద డిజైన్. దట్స్ ఇట్. దిస్ ఈస్ D21 1950. That's it and half and half I think so. Next and the normal style of designs. This is like a peach pink and
ఇది వచ్చేసరికి మనకి శారీ బోత్ ద సైడ్స్ బార్డర్ స్టైల్లో ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ ప్రింటెడ్. అండ్ దీని కోడ్ వచ్చేసరికి D22 1950. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్. ఇది వచ్చేసరికి ఫుల్గా లీవ్స్ ప్రింట్ శారీ అండి. ఫుల్లీ లీఫ్ ప్రింటెడ్ విత్ ఎల్లో పళ్ళు. అండ్ దిస్ ఈస్ ద శారీ లుక్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ లైక్ D23 1950. నెక్స్ట్ వన్ ఈజ్ బేజ్ శారీ. దానికి బార్డర్స్ లో పైన వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చాము, కింద బిగ్ బార్డర్ వచ్చి బ్లాక్ కలర్ లో ఇచ్చామండి. ఈ బ్లాక్ కలర్ లో కూడా ఒకటి వచ్చేసరికి పై బార్డర్ తో మ్యాచింగ్ సేమ్ డిజైన్ ఇచ్చాము. డౌన్ పార్ట్ లో వచ్చేసరికి ఇలాగ జిగ్జాగ్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చున్నాం. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D24 1950. నెక్స్ట్ ఈస్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్. This is black with grey combination, like half వచ్చేసరికి గ్రే అండ్ అదర్ హాఫ్ వచ్చేసరికి బ్లాక్, ఫుల్లీ డాటెడ్స్ అండి, ఇంకేం లేదు ఇది శారీ. అండ్ సి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దీనికి వచ్చేసరికి D25. దిస్ ఈస్ D25 1950. నెక్స్ట్ ఈస్ ఆల్సో బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్, బట్ ప్రింట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ ద ప్యాటర్న్. పైన వచ్చి జిగ్జాగ్ లైన్స్ మాత్రమే, కింద జిగ్జాగ్ లైన్స్ లోనే అప్ అండ్ డౌన్ అండ్ మధ్యలో బుటీస్ కూడా ఇచ్చాము. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ సీ ద బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఈ శారీ కోడ్ వచ్చేసరికి D26 1950. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్, ఫుల్ బ్లాక్ శారీ విత్ బార్డర్ లో సెల్ఫ్ ప్రింట్ ఇచ్చుంటామండి. బార్డర్ లో జస్ట్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాము. అండ్ దిస్ ప్యూరెస్ట్ బ్లాక్ ఉండదండి, అంటే కోటా డోరియా కదా, అందుకని ప్యూరెస్ట్ బ్లాక్ లో ఉండవు. అండ్ దిస్ ఈస్ లైక్ ఎల్లో అండ్ రెడ్ పళ్ళు, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ D27 ఐ థింక్. D27 1950. నెక్స్ట్ అండి ఈ వీడియోకి లాస్ట్ శారీ. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఉంటుంది ఈ వీడియోకి. See, this is white and pink combination. సెంటర్ పార్ట్ లో వైట్ ఫుల్ వీవింగ్ ప్యాటర్న్ ఇచ్చాము, బోత్ ద సైడ్స్ పింక్ బార్డర్ ఇచ్చి ఇలాగా డాటెడ్ లైన్స్ ఇచ్చామండి. అండ్ సీ దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ దీనికి మనకు బ్లాక్ బ్లౌజ్ పెయిర్ అప్ చేసాం. దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ దిస్ ఇస్ లైక్ D28 1950. దట్స్ ఇట్ అండి. ఎవరికైనా ఈ శారీ సెషన్ అయితే మా వాట్సాప్ నెంబర్ 9912620112 ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి along with the శారీ కోడ్ పంపించండి. విల్ మెసేజ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.